ఇక్కడే మన వాళ్ళు చెప్పిన అధోలోకాలు లేదా చీకటి ప్రపంచాలు గుర్తుకు వస్తాయి. సూర్యుడి నుంచి దూరంగా భూమి తర్వాత మన సౌర కుటుంబంలో ఉంటుంది అంగారక గ్రహం, మార్స్ అని కూడా అంటూ ఉంటాం దీన్ని. ఈ గ్రహానికి కూడా సూర్యరశ్మి బాగా సోకుతుంది, కానీ భూమి మీద ఉన్న వాతావరణం, ప్రాణవాయువు అక్కడ లేక జీవం కొనసాగలేదు. ఇక కుజగ్రహం తర్వాత వచ్చేది గురువు లేదా జూపిటర్, దాని తర్వాత శని లేదా షాటర్న్. ఈ రెండు గ్రహాలకు సూర్యతాపం క్రమంగా తగ్గుతుంది. ఇక ఆ తర్వాత పరిభ్రమించే యురేనస్, నెప్ట్యూన్లకు అయితే చాలా చాలా తక్కువ వెలుగు, వేడి అందుతాయి. మరి నెప్ట్యూన్ తర్వాత అంతరిక్షం మాట ఏంటి? వోయేజర్ అంతరిక్ష నౌకల వల్ల అదే మనకు తెలిసొచ్చింది. మనకు కనిపించే భారీ గ్రహాలు దాటాక కూడా ప్రభాకరుని ప్రభావం కొనసాగుతూనే ఉంటుంది. ఒకప్పుడు ప్లూటోని గ్రహం అని సైంటిస్టులు చెప్పేటోళ్ళు, కానీ ఇప్పుడు అదొక గ్రహంగా గుర్తింపబడటం లేదు. అయితే వోయేజర్ 2 ప్లూటోను కూడా దాటుకొని ముందుకు సాగిపోయింది. అలా వెళ్ళగా వెళ్ళగా సౌర కుటుంబం పరిధి ముగిసిపోయింది. సోలార్ సిస్టమ్ అంతాన్ని కూడా దాటుకుంటూ వెళ్ళిన వోయేజర్ 2 మరో కొత్త ఆరంభంలోకి ప్రవేశించింది. సూర్యుడి ప్రభావం ఎక్కడితో ముగుస్తుందో దాన్ని హీలియోస్పియర్ అంటారు. హీలియోస్పియర్ ను కూడా క్రాస్ చేసుకుని వోయేజర్ 2 ఇంటర్స్టెల్లార్ ఏరియాలోకి వెళ్ళిపోయింది. అంటే సౌర కుటుంబంలోని వెలుగు మండలాలు, చీకటి లోకాలు దాటేసుకుంటూ భూమి మీద నుంచి బయలుదేరి సూర్యమండలం అంచులకి చేరి అక్కడి నుంచి మరో కొత్త లోకంలోకి దూసుకు వెళ్ళింది అన్నట్టు.